అయితే ప్రసాదం దొరకలేదు ఫ్రెండ్స్. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మొత్తం టోటల్గా స్వర్ణగిరి మీద ఒక వ్లాగ్ అయితే తీసిన. టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్ ఉంది. టెంపుల్ అయితే మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా వ్లాగ్ మొత్తం చూస్తారని నేను ఆశిస్తున్నా. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టడం కొంచెం తగ్గింది, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు చేయడానికి. బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి వీడియో మొత్తం. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. యాక్చువల్లీ మొత్తం షురు అయిపోయినాం. హైవే మీద అయితే పోతున్నాం. గట్కేశ్వర హైవే ఇది. మొత్తం నలుగురం వెళ్తున్నాం. నలుగురం వెళ్తున్నాం 2 బైక్స్ మీద. నైట్ పూట జర్నీ చేసుకుని వెళ్తున్నాం. అరౌండ్ 7:30కి అలా బయలుదేరాం. ట్రాఫిక్ ఇట్లా ఏం లేదు, కానీ ముందు మాకు కొంచెం టోల్ గేట్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. మొత్తానికైతే వచ్చేసినాం స్వర్ణగిరి దగ్గరికి. అయితే ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా అంటే బీభత్సంగా ఉంది. మీరు మాత్రం వీకెండ్స్లో కానీ రాకండి, నైట్ పూట మాత్రం అస్సలు రాకండి. వస్తే కొంచెం ఎర్లీగా రండి, ఓకే? ఎర్లీగా అయితే వస్తే బెటర్ కొంచెం. యా, ఇదైతే బై వాక్. కొంచెం ముందుకు వెళ్ళగానే విగ్రహం అంటే దైవస్థానం ఉంటుంది. ఇక్కడ చెప్పులు చేసి ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ అయితే దేవుని పాదాలు ఉంటాయి. ఈ పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం బై వాక్. ముందు మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ స్వామివారి విగ్రహం. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టు నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై వాక్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇందులో చాలా అంటే చాలా విశేషం ఉంది. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క విగ్రహం నేను చూపిస్తాను. ఒక 12 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల పేర్లు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు, ఓకే? అదొకటి చిన్నది. బైక్ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ శ్లోకాలు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కూడా అనిపించట్లేదు నాకైతే. అంటే ఆ మెట్ల డిజైన్ అలా ఉంది. ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మెట్లు అయితే. ఒక్కొక్క అవతారాన్ని అయితే ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దేవుడి యొక్క అవతారాన్ని, ఆ విష్ణుమూర్తి అవతారం, కృష్ణుడు అవతారం. సరే, మీకు నేను రివీల్ చేస్తున్నాను. మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే పైకి అయితే ఎక్కేసినాం. నలుగురం అయితే పైకి అయితే ఎక్కేసినాం మొత్తం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కాలు చేతులు కడుక్కొని అక్కడ చూసుకోండి మీరు. యా, ఇప్పుడైతే నరసింహస్వామి విగ్రహం ముందు కోనేరు ముందుకు వెళ్ళడానికి అయితే మనకు 2 టెంపుల్స్ ఉంటాయి, ఇటు సైడ్ అటు సైడు. ఆ కోనేరు మధ్యలో ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని మధ్యలో ఉంది కదా, మధ్యలో నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఇక్కడ దీపాలంతా పెడతారు. ఈ మధ్యలో లోపల నుంచి వెళ్తే కింద కోనేరు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాను నేను. ఆ డిజైన్ చూసుకోండి మీరు, ఎలా కట్టడం జరిగిందో. ప్లస్ ఆ లైటింగ్స్ చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ. ఆ విష్ణుమూర్తి అవతారం చూసుకోండి లోపలైతే ఆ కోనేరులో. ఇక్కడ విశేషం ఏంటంటే నేను గమనించాను, కాయిన్స్ వేస్తున్నారు. అసలు ఆ కాయిన్స్ ఆ గుండంలో అంటే అందులో ఎందుకు వేస్తారో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? కింద కామెంట్ అయితే చేయండి. చూసుకోండి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. భక్తులు చూసుకోండి ఎంతమంది ఉన్నారో. ఇంకొక 6 months 7 months అయితే ఇంకా హై లెవెల్లో ఉంటుంది. దర్శనానికి అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఇక్కడైతే. అంటే మినీ టీటీడీ లెక్క అయితే మీరు అనుకోవచ్చు మా ఫ్రెండ్స్. బాగుంది మొత్తానికైతే. టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఇంకా చాలా ఉంది. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మా ఫ్రెండ్స్ నలుగురం వెళ్ళాం. అదే చూసుకోండి, భక్తులు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుంది కదా, అది హనుమాన్. ఇది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాం. అలా సరదాగా వీడియో తీస్తుంటే మధ్యలో వాళ్ళు వచ్చారు. ఇలా ఏం ఛానల్ అండి అని చెప్తే ఇలా సంథింగ్ అని చెప్తే వాళ్ళు కొంచెం ఎంకరేజ్ కోసం అని చిన్న క్లిప్ లాంటివి చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో హనుమాన్ టెంపుల్, ఇది హనుమాన్ టెంపుల్.
బాగుంది, డిజైన్ పరంగా అంతా బాగుంది. చూసుకోండి మీరు. చేయద్ రథము హనుమాన్ స్వామి. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి గంట ఉంది. అది ఎన్ని కేజీలో ఏమో నాకైతే తెలియదు. మాత్రం సౌండ్ చేసి ఇలా కొడుతుంటే మాత్రం బాగా వస్తుంది సౌండ్. అయితే ఘోరంగా ఉంది అక్కడ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువతల సైడ్ పైన లైట్స్ ఉన్నాయి కదా, ఆ విష్ణుమూర్తి నామాలతో డిజైన్ చేశారు. చూసుకోండి మీరు. ఇది ఆ లైట్స్ అలా డిజైన్ చేయడం జరిగింది. లైట్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. ఆ డిజైన్స్ చూసుకోవచ్చు. మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారు టెంపుల్కి. అయితే బాగుంది మొత్తానికైతే. టెంపుల్ చాలా బాగుంది. ఇంకా ముందు కూడా ఉంది. ఇంకా ముందు వేరే వేరే మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. ప్లస్ అక్కడ మీరు ముందు చూసుకుంటున్నారు కదా, అది మన లాస్ట్లో కనిపిస్తుంది. అది మన లాస్ట్ వీడియోలో ఎండింగ్లో కనిపిస్తుంది మీకు. ఇంకా కొత్త కొత్త ప్లేసులు ఉన్నాయి. మొత్తం వ్యూ లొకేషన్ అయితే బీభత్సంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ముందుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. అది ఆ మెయిన్ టెంపుల్ అంటే ఆ గర్భగుడి చుట్టూ మొత్తం, గర్భగుడి కాదు, దాని బయట ఇంకొక వాల్ ఉంటుంది. దాని చుట్టూ ఇలా దేవుడి నామంతోని మంచిగా డిజైన్ వేయడం జరిగింది. ఇది ఒక గోపురం. అంటే ఇది ఇంకొకటి ఎగ్జిట్ అవ్వడానికి, ఇది లోపల నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. అంటే మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు మొత్తం. చూసుకోండి ఎంతమంది ఉన్నారు. నైట్ అరౌండ్ 10:30, 9:30 క్లోజ్ చేస్తారు. 10:30, 11 అయినా కానీ అంతమంది పబ్లిక్ ఉన్నారు. అలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. చూసుకోండి ఆ లైటింగ్స్ బాగుంది. మీరైతే ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్వర్ణగిరి దైవస్థానము. ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ ముఖద్వారం ఇది. ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తారు దర్శనం కోసం. స్పెషల్ దర్శనం ఉంటుంది, నార్మల్ దర్శనం ఉంటుంది, విఐపి దర్శనం కూడా ఉంటుంది. జస్ట్ స్పెషల్ దర్శనానికి అయితే 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ప్లస్ లడ్డు, ప్రసాదాలు, సంథింగ్ అన్ని కౌంటర్స్ ఉంటాయి ఇక్కడైతే. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఇలా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ పక్కనే మనకు రథం ఉంది కదా, దేవునికి ఊరేగించడానికి అయితే ఆ రథాన్ని అయితే యూజ్ చేస్తారంట. అడిగాను నేను ఆ రథం. ప్లస్ ఇక్కడ ముందు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా, ఎవరైనా బయట నుంచి విఐపి కానీ ఎవరైనా వస్తే స్టే చేయడానికి అంటది. స్టే చేయడానికి అకామిడేషన్ అంతా ఇస్తారు వాళ్ళు. కానీ దీన్ని హైలైట్గా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి మీరు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాళ్ళ కోసం అంటే రౌండ్స్ అంటే తిప్పడానికి కోసం ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తిప్పడానికి, ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళ కోసం బాగా డిజైన్ చేశారు. కింద ఫుడ్ కూడా పెడుతున్నారు వాళ్ళు. అండ్ పక్కన ఒక టెంపుల్ ఉంది. ఇది ఏం టెంపుల్ నాకు అంత ఐడియా లేదు. చూశాను కానీ అంటే ఆ వెళ్ళే టైంకి అంతా క్లోజ్ చేశారు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ పక్కనే గజరాజు అలా విగ్రహం పెట్టారు. ఇంకా గోమాత అలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. టెంపుల్ మొత్తానికైతే బాగుంది బ్రో, మొత్తానికైతే సూపర్గా. ఇప్పుడైతే మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం, కిందికైతే వెళ్తున్నాం బై వాక్. అరౌండ్ 11 అయింది. మేము యాక్చువల్లీ 7కి వచ్చాం, 11 అయింది. దర్శనం అయితే మాకు అవ్వలేదు, చాలా అంటే చాలా రష్ ఉండే. మొత్తం వ్లాగ్ అయితే కంప్లీట్ చేసి కిందికి అయితే ఎగ్జిట్ అవుతున్నాను నేనైతే. చూసుకోండి ఎంతమంది ఉన్నారో, ఇంతమంది వస్తున్నారు. ఇంకొక 6 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా మాత్రం టెంపుల్ మాత్రం క్రేజీగా ఉన్నది ఫ్రెండ్స్. ప్రసాదం దొరకలేదు ఫ్రెండ్స్. అగో తాతమ్మ వచ్చింది. హాయ్ చెప్పు తాతమ్మ. హాయ్ చెప్పు బాయ్.